గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నట్టుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదే ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఏవి నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాగ్షీర్ ద్రౌపది జలాంతర్గామి తొలి మహిళా రికార్డు. స్వదేశీ పరిజ్ఞానం తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర. జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ప్రయాణించారు. ఆదివారం కర్ణాటకలోని ఐఎన్ఎస్ వాగ్షీర్లోకి ప్రవేశించే ముందు అభివాదం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఇక్కడ రాష్ట్రపతిగా ఇది ఆమె రెండో రాష్ట్రపతిగా ప్రయాణిస్తుంది. ఇక్కడ ఈ జలాంతర్గామి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు. విధంగా మొదటిసారి ఏపీజే అబ్దుల్ కలాం ఇందులో ప్రయాణించినట్టుగా చూడవచ్చు. జలాంతర్గామిలో ఇది ఈ అందరూ ప్రయాణించే ఇది వీలుండదు అన్నట్టుగా చూడవచ్చు. ఇది ముఖ్యంగా ఇక్కడ యుద్ధ సమయంలో వాడే జలాంతర్గామి ఇది క్షిపణిలాగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ రెండవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రయాణించారు. ఇది ఇక్కడ ద్రౌపది ముర్ము గారు మహిళా రాష్ట్రపతిగా మొదటిసారి ప్రయాణించినట్టుగా ద్రౌపది ముర్ము మహిళా రాష్ట్రపతిగా అన్నట్టుగా చూడొచ్చు. సందర్భంగా ప్రపంచ ర్యాపిడ్ చెస్లో అర్జున్ హంపి కంచుమోత. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి అర్జున్ ఇరిగేసి ప్రపంచ చెస్లో మెరిశారు. చక్కని ఆటతో షిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పథకాలు సాధించారు. మహిళల విభాగంలో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన హంపి టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆఖరి దాకా పోరాడింది. 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో జూ జినేర్ చైనా అలెగ్జాండ్రా గోర్యాచ్కినా రష్యాతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. కానీ టైట్రేక్ స్కోర్లో హంపి 3వ స్థానంలో నిలిచింది. అలెగ్జాండ్రా గోర్యాచ్కినా ఛాంపియన్గా నిలవగా జినేర్కు రజతం దక్కింది. ఓపెన్ విభాగంలో అర్జున్ సత్తా చాటాడు. 9.5 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ప్రపంచ చెస్లో అర్జున్కు ఇదే తొలి పతకం. ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ నార్వే 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. 10.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. విధంగా ప్రపంచ ర్యాపిడ్ చెస్లో అర్జున్ హంపి కంచుమోత. విధంగా మరొకసారి అర్జున్ను 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది ప్రపంచ చెస్లో అర్జున్కు ఇదే తొలి పథకం. ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ నార్వే 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విధంగా అర్జున్ మన భారతదేశంకు చెందిన వ్యక్తి. ఈ విధంగా ఇక్కడ మొదటిసారి పథకం గెలుచుకున్నాడు అన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ నార్వే 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. 10.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచి ఉన్నట్టు చూడవచ్చు. చెస్ ఛాంపియన్ ఈ వరల్డ్ కప్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఇది చెస్ ఛాంపియన్లో విధంగా తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి అర్జున్ ఇరిగేసి ప్రపంచ చెస్లో మెరిశాడు. చక్కని ఆటతో షిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పథకాలు సాధించారు. వీళ్ళు కాంస్య పథకం మొదటిసారి సాధించిండు అన్నట్టుగా చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఇతను. ఇక్కడ తెలుగు గ్రాండ్ మాస్టర్లు అని చెప్పుకొస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పట్లాగానే ప్రపంచ నెంబర్ 1 చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ నార్వే 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. 10.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచినట్టుగా చూడవచ్చు. ఎప్పట్లాగానే వాడి వేడికి వేలాయే. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు సభ ముందుకు బిల్లులు. నదీ జలాలపై ప్రధాన దృష్టి. సన్నద్ధమైన అధికార విపక్షాలు. విధంగా ఇక్కడ ఎప్పటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని వేచి చూస్తున్న సందర్భంగా ఈ విధంగా ఇటు రాజకీయాల మధ్య వేడి చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రతిపక్షం అధికార పార్టీల మధ్య తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ రోజు నుంచి దానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా విధంగా హాజరు కాబోతున్నారు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ముఖ్యంగా
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనే ప్రశ్నించే ఉద్దేశంతో ఈ విధంగా కేసీఆర్ ముందుకు వస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో ఈ విధంగా వాడివేడి చర్చలు జరగబోతున్నాయి ప్రభుత్వానికి అటు ప్రతిపక్షానికి అన్నట్టుగా చూడొచ్చు. వాడివేడి చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి. సోమవారం ఉదయం 10:30 ప్రారంభం కానున్న సమావేశాల్లో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలో మున్సిపాలిటీల విలీనం, జిహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనల తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్సులకు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష టిఎస్ఎస్ ఆడిట్ రిపోర్టు, తెలంగాణ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్టు, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలున్నాయి. 30 వైకుంఠ ఏకాదశి 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు జనవరి 1 తొలి రోజును పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తుంది. సోమవారం ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. 3-4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విధంగా ఇక్కడ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వివిధ కొత్త బిల్లులకు చట్టబద్ధత కల్పించడానికి ఈ విధంగా అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఏదైతే ఇద్దరు పిల్లలు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు నుంచి సవరించిన సందర్భంగా 3 పిల్లలకు కూడా ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్న అవకాశాలు కల్పించిన సందర్భంగా, అదేవిధంగా ఇంకా 150 జిహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించిన సందర్భంగా 150 డివిజన్లు ఉన్నదానికి వార్డులు ఉన్న సంఖ్యకు 300గా చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి, అదేవిధంగా వివిధ నూతన సవరణలకు సంబంధించి ఈ విధంగా దీంట్లో చట్టబద్ధత తీసుకురావడానికి అవకాశం కల్పిస్తున్నట్టు చూడవచ్చు. ఈ సమావేశాల్లో సందర్భంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చ. ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం బారాస హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతుంది. బారాస మాత్రం కాంగ్రెస్ కృష్ణా గోదావరి జలాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశించి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కృష్ణా గోదావరి జిల్లాలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది. వాళ్ళ ఆమోదంతో ఈ విధంగా ఏపీకి తరలిపోతున్నాయి. ఈ విధంగా మనకు ఉపయోగించుకోలేకపోతున్నామా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇది కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లనే మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేడు అసెంబ్లీకి కేసీఆర్ ముఖ్య నేతలతో బారాస అధినేత భేటీ. అసెంబ్లీ నేపథ్యంలో దిశానిర్దేశం. శాసనసభ సమావేశాల తొలి రోజు సోమవారం బారాస అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. ఈ సమావేశాల్లో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్తో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. విధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వబోతున్నట్టుగా మాజీ సీఎం కేసీఆర్ విధంగా చూడొచ్చు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే కావాల్సి ఉండగా ఈ విధంగా ఆదివారమే నిన్న సాయంత్రమే హైదరాబాద్లోని తన నంది నగర్లోని తన నివాసానికి చేరుకున్నట్టుగా చూడవచ్చు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి. ఈ విధంగా ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యంగా ఇక జల ఆశయాలు విధంగా ప్రాజెక్టులకు నదీ జలాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. దాని మీద చర్చించడానికి హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రులు కేసీఆర్ని కలిసి ఈ విధంగా చర్చించినట్టుగా చూడవచ్చు. ఏ విధంగా సభలో ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. బారాస వాదనలను తిప్పికొడదాం, పూర్తి ఆధారాలతో సిద్ధం కండి. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. పాలమూరులో వారు అనుమతి కోరింది 7.15 టీఎంసీలకు మాత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలాగా 45 టీఎంసీలకు మనం కోరడంలో తప్పేముందని ముఖ్యమంత్రి వ్యాఖ్య.
బారస వాదనలను తిప్పికొడదాం. ఈ విధంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వాదనలు తిప్పికొడదాం అన్నట్టుగా అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూడొచ్చు. పూర్తి ఆధారాలతో సిద్ధం కండి. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. పాలమూరులో వారు అనుమతి కోరింది 7.15 టీఎంసీలకు మాత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలేగా 45 టీఎంసీలకు మనం కోరడంలో తప్పేముందని ముఖ్యమంత్రి వ్యాఖ్య. విధంగా ఈ పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు కోరింది 7.15 టీఎంసీలకు మాత్రమే. మనము ఈ అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 45 టీఎంసీలకు మనం కోరడంలో తప్పేముందని ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుకొస్తున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది అన్నట్టుగా అధికార పార్టీ భావిస్తున్నట్టుగా చూడొచ్చు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బారస ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుంది. అసెంబ్లీలో వారి వాదనలను తిప్పికొడదాం, పూర్తి ఆధారాలతో సిద్ధం కండి అని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. గోదావరి కృష్ణా జలాలపై శాసనసభలో చర్చ జరగనున్న నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ పాలమూరు ఎత్తిపోతలతో సహా కృష్ణా బేసిన్పై ఆదివారం అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. విధంగా అన్ని ఆధారాలతో సిద్ధం కండి అన్నట్టుగా నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న సందర్భంగా ఈ విధంగా సరైన ఆధారాలతోటి సిద్ధం కండి. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ శ్రేణులకు వాళ్ళ అడిగే ప్రశ్నలకు అన్ని సమాధానాలతో సిద్ధంగా ఉండాలన్నట్టుగా తిప్పికొడదాం వాళ్ళ వాదనలకు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా కృష్ణా గోదావరి జలాలపై శాసనసభలో చర్చ జరగనున్న నేపథ్యంలో పాలమూరు ఎత్తిపోతల సహా కృష్ణా బేసిన్పై ఆదివారం అధికారులతో సీఎం ఈ విధంగా ఈ నదీ జలాలపైన ముఖ్యంగా చర్చ జరగనున్న సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులతోటి సంబంధిత శాఖలకు చెందిన అధికారులతోటి పూర్తి స్థాయిలో చర్చించినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి కోసం 7.15 టీఎంసీలతో పనులు చేయడానికి అనుమతించాలని నాడు బారస కోరింది. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీలు కావాలన్న అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలేగా సాగు కలిపి 45 టీఎంసీలు వినియోగించుకుంటామని మనం కేంద్రాన్ని కోరడం తప్పేలా అవుతుంది. ఇందులో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించింది ఎక్కడా అని ముఖ్యమంత్రి మాట్లాడినట్టు సమాచారం. సమావేశంలో ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరాలు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమావేశంలో విధంగా ఇక్కడ ఆ ప్రాజెక్టు నివేదిక రాకముందుకే మనము 45 టీఎంసీలు కోరినాం. అది 90 టీఎంసీలు అంచనా ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది, మనం 90 టీఎంసీలు కేంద్రాన్ని కోరడానికి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్టుగా చూడొచ్చు. అదే అంశాన్ని మనం పూర్తి స్థాయిలో అసెంబ్లీలో వినిపించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతోటి చర్చించినట్టుగా చూడొచ్చు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5గురి దుర్మరణం. నారాయణఖేడ్ సత్తుపల్లిలో ఘటనలు. 9 జిల్లాల్లో చలి పంజా. కొమరం భీం ఆసిఫాబాద్ సంగారెడ్డి జిల్లాలో 7.5 డిగ్రీల లోపు నమోదు. నేడు రేపు మరింత తీవ్రం. రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. కొన్ని రోజులుగా ఉత్తర దక్షిణ జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ 8.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 8.8, కామారెడ్డి జిల్లా గాంధారి 9.4, మెదక్ జిల్లా ఎల్దుర్తి 9.6, నిర్మల్ జిల్లా పెంబి 9.6, వికారాబాద్ జిల్లా మోమిన్పేట 9.8, నిజామాబాద్ జిల్లా సలోరాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో 10.2 నుంచి 10.9 మధ్య నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లోనూ 13.2 డిగ్రీల లోపే నమోదయ్యాయి. రాష్ట్రంలో సోమమంగళ వారాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 14 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. విధంగా 9 జిల్లాల్లో చలి పంజా. ఈ విధంగా 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా అక్కడక్కడ చూసుకుంటే 7 డిగ్రీలు అతి తక్కువగా, ఈ విధంగా 7 డిగ్రీల నుంచి 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ విధంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది గతంతో పోల్చుకుంటే అన్నట్టుగా ఈసారి ఈ విధంగా చలి ఇంకా ఈరోజు రేపు అత్యధిక చలి ఉండే అవకాశం ఉందన్నట్టుగా వార్త చూడవచ్చు మనం. సిగాచి సీఈఓ అరెస్టు. పేలుడు జరిగిన 6 నెలలకు పోలీసుల చర్య. 14 రోజుల రిమాండ్. కంది జైలుకు తరలింపు. అమిత్ రాజ్ సిన్హా. విధంగా 6 నెలల తర్వాత, పేలుడు జరిగిన 6 నెలల తర్వాత అతన్ని అరెస్టు చేయడం జరిగింది. సిగాచి సీఈఓ
కంపెనీ సీఈఓ అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు. 14 రోజుల రిమాండ్ కంది జైలుకు తరలింపు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు పరిశ్రమ ఎండి సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేశారు. జూన్ 30న జరిగిన ప్రమాదంలో డయర్ పేలి 46 మంది కార్మికులు మృతి చెందగా మరో 8 మంది ఆచూకీ లభించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద తీవ్రతను పరిశీలించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కంపెనీ నుంచి కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలకు చెందిన వారు అప్పట్లో బానూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యాజమాన్యంపై బిఎన్ఎస్ సెక్షన్లు 105, 110, 118, 118(2) సెక్షన్ 2 కింద కేసు నమోదు చేశారు. బాధితులకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని స్థానిక న్యాయవాది బాబురావు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయస్థానం సమగ్ర విచారణ చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి కారకులైన యాజమాన్య ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో బానూరు ఠాణాలో నమోదైన కేసుల ఆధారంగా శనివారం సాయంత్రం ఎండీ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కందిలోని జిల్లా జైలుకు తరలించారు. అరెస్టు సంకేతాలతో పరిహారం పంపిణీ. ఘటన జరిగిన సమయంలో మృతి చెందిన 46 మంది కార్మికుల కుటుంబాలకు 42 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ విధంగా ఏదైతే ఇక్కడ జూన్లో జరిగింది, సంగారెడ్డి జిల్లా పాయసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటన. 46 మంది మృతి చెందారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు అందులో పనిచేశారు. ఇటు ఏపీ, ఇంకా యూపీ, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందులో కార్మికులు ఉన్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అందులో అప్పుడే ప్రేమ వివాహం చేసుకున్న జంట కూడా ఉన్నట్టుగా చూడొచ్చు మృతి చెందిన వారిలో. ఈ విధంగా కేసు ఇంకా కొలిక్కి రాలేదన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దానికి సంబంధించిన సీఈఓ ఎండీని సిగాచి సీఈఓ అరెస్ట్ చేసారు. ఈ విధంగా అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కోటి పరిహారం ఇప్పిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి 42 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఇంకా అందించే అవకాశాలు ఉన్నాయి. సరైన న్యాయం జరగకపోవడంతో ఇంకా అతన్ని అరెస్ట్ చేసి ఇది 14 రోజుల రిమాండ్ కంది జైలుకి తరలించినట్టుగా చూడొచ్చు ఇక్కడ కంపెనీ సీఈఓని. రాజధాని నయా పోలీసింగ్. జిహెచ్ఎంసీ పరిధితోనే 3 కమిషనరేట్లు. ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ స్థాయిగా మార్పు. పునర్వ్యవస్థీకరణపై 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ. రాజధాని నయా పోలీసింగ్. పోలీస్ జోన్లు 16 నుంచి 12కు. విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పటిదాకా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటుండే దాన్ని జిల్లా ఎస్పీగా మార్చబోతున్నట్టుగా చూడవచ్చు పోలీస్ యంత్రాంగం. ఈ విధంగా జిహెచ్ఎంసీ పరిధితోనే 3 కమిషనరేట్లు. ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్. ఈ విధంగా హైదరాబాద్ పరిధి విస్తరిస్తుండడంతో ఈ విధంగా పోలీస్ వ్యవస్థ శాఖను కూడా మార్చుతున్నట్టుగా చూడొచ్చు. జిహెచ్ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్లోనూ సమూల మార్పులు చేసుకోనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో కూడిన గ్రేటర్ పోలీసింగ్ పరిధిలో మార్పులు చేర్పులు చేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్, డీజీపీ శివధర్ రెడ్డి, కమిషనర్లు విసి సజ్జనార్, సుధీర్ బాబు, అవినాష్ మహంతి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఈ విషయంపై వరుస సమీక్షలు నిర్వహించి పలు ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు రాజధాని పోలీసింగ్కు తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తుంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన 1-2 వార్డులను కలిపి ఒక ఠాణాగా మార్చనున్నారు. ఇందుకు జనసాంద్రతతో పాటు నేరాల రేటును పరిగణలోకి తీసుకోనున్నారు. అలాగే జిహెచ్ఎంసీ సర్కిల్ను పోలీస్ డివిజన్గా, జిహెచ్ఎంసీ జోన్ను పోలీస్ జోన్గా ఏర్పాటు చేయనున్నారు. అన్ని కుదిరితే సోమ-మంగళవారాల్లోనే దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ విధంగా పోలీస్ శాఖ హైదరాబాద్ పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తున్న సందర్భంగా, జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించిన సందర్భంగా పోలీస్ శాఖలో కూడా సమూల మార్పులు చోటు చేసుకొని ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. సందర్భంగా ఈ విధంగా పోలీస్ శాఖను వివిధ విభాగాలుగా విభజించి ఇక్కడ పోలీస్ శాఖలు వాళ్ళ అధికార కార్యకలాపాలు నిర్వహించనున్నట్టుగా చూడొచ్చు. పోలీస్ జోన్లు 16 నుంచి 12కు. ప్రస్తుతం 3 కమిషనరేట్లలో 16 పోలీస్ జోన్లున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్లో 7, సైబరాబాద్లో 5, రాచకొండలో 4 ఉన్నాయి. తాజా పునర్వ్యవస్థీకరణలో వీటిని 12కు కుదించనున్నారు.
హైదరాబాద్లో 6, మిగిలిన 2 చోట్ల 3 చొప్పున ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న యాదాద్రి భువనగిరి జోన్ను రాచకొండ కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి జిల్లా ఎస్పీగా మార్చనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓఆర్ఆర్ అవతల ఉన్న షాద్నగర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక జోన్ ఏర్పాట్లు చేయాలనే ప్రతిపాదన ఉంది. విధంగా ఇక్కడ ప్రస్తుతం 16 జోన్లుంటే ఇంకా తగ్గిస్తున్నారు, 12కే కుదించారు. ఈ విధంగా పోలీస్ శాఖలో సమూల మార్పులు జరగనున్నాయన్నట్టుగా చూడొచ్చు. కుదిరితే ఈరోజు సోమ మంగళ వారాల్లోనే తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళ పరిపాలన విభాగాలను మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. పోలీస్ శాఖకు సంబంధించి ధరల కట్టడికి ఏది ఔషధం ఆకాశాన్ని అంటుతున్న మందుల ధరలు 600% నుంచి 1100% లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలో వెల్లడి. ధరల కట్టడికి ఏది ఔషధం, ఈ విధంగా మెడిసిన్ టాబ్లెట్లకు సంబంధించి ఈ లాభాలు 600% నుంచి 1100% వరకు ఆర్జిస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. వ్యాపారులు చిన్న ఆరోగ్య సమస్యల కోసం మనం పెద్దగా డబ్బు వెచ్చించాల్సిన పని లేదు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులకైతే సంపాదనలో నెల కొంత శాతం పక్కన పెట్టాల్సిందే. అదే క్యాన్సర్లు, గుండె జబ్బులు లాంటి చికిత్సల ఔషధాలకైతే ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి. మరోవైపు రిటైలర్లు మాత్రం మందుల అమ్మకాలతో విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. దేశంలో చిన్న మాత్రల నుంచి ఖరీదైన ఔషధాల వరకు ధరలపై ఎవరికీ నియంత్రణ లేకుండా పోతుందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావం అనే అంశంపై స్థాయి సంఘం తాజాగా సమీక్ష చేసింది. సామాన్యుల నడ్డి విరిచేలా ఉన్న ఈ ధరలతో వ్యాపారులు ఏకంగా 600% నుంచి 1100% వరకు లాభాలు గడిస్తున్నారని పేర్కొంది. ఈ విధంగా చిన్న వాటికైతే ఎక్కువగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అదే పెద్ద వ్యాధి బారిన పడితే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మెడిసిన్స్ మాత్రల విషయంలో ఈ విధంగా వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. మరోవైపు రిటైలర్లు మాత్రం మందుల అమ్మకాలతో విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నారు. దేశంలో చిన్న మాత్రల నుంచి ఖరీదైన ఔషధాల వరకు ధరలపై ఎవరికి నియంత్రణ లేదు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ధరలు పెంచుకొని అమ్ముకుంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పెద్ద మొత్తాన ఈ విధంగా దోపిడీ జరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విషయంలో జనరిక్ 38,000 కోట్లు ఆదా. ఔషధాల ధరలపై నియంత్రణ కలిగిన ఎన్పిపిఏ సమర్థంగా పనిచేసి సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా జనరిక్ ఔషధాల వాడకాన్ని సూచించింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద తక్కువ ధరకు మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా 16,000కు పైగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద 2,100 రకాల ఔషధాలు, 310 వరకు శస్త్రచికిత్స పరికరాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. 10 ఏళ్లలో జన ఔషధి ద్వారా ప్రజలు 38,000 కోట్లు ఆదా చేసినట్లు నివేదిక తెలిపింది. విధంగా జనరిక్తో 38 కోట్లు ఆదా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జనరిక్ ద్వారా ఈ విధంగా 38,000 కోట్లు ఆదా ఇస్తున్నారు. దాంట్లో నియంత్రణ కలిగి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ జన ఔషధి అన్నది. ఔషధాల ధరపై నియంత్రణ కలిగిన ఎన్పిపిఏ సమర్థంగా పనిచేసే సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా జనరిక్ ఔషధాల వాడకాన్ని సూచించింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద తక్కువ ధరలకు మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా చూడొచ్చు. ఈ పథకం కింద ప్రత్యామ్నాయంగా జనరిక్ ఔషధాల వాడకాన్ని సూచించింది. ఈ విధంగా ఈ ధరల నియంత్రణ అనేది ఎన్పిపిఏ సమర్థంగా పనిచేసే సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని నివేదిక స్పష్టం చేసినట్టుగా చూడొచ్చు. దీని ద్వారా కొంత ఇక్కడ సామాన్యులపై భారం పడకుండా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. దీని ద్వారా కొంటే మాత్రమే ఇక్కడ తక్కువ ధరలో లభిస్తాయి. ఇవి అన్ని ప్రాంతాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అందరికీ అందుబాటులో లేవు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఔషధాలు, మెడిసిన్స్ అనేది అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఆటల్లో గెలిచాం, అంతరిక్షంలో మెరిచాం, ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాం. 2025 చిరస్మరణీయమన్న ప్రధాని మోడీ. మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహాకుంభమేళా పలు అంశాల ప్రస్తావన. విధంగా ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లు చేరుకున్నామని 2025 చిరస్మరణీయమైన
చిరస్మరణీయమన్న మోడీ. మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహాకుంభమేళా పలు అంశాల ప్రస్తావన. విధంగా ప్రధాని మోడీ మాట్లాడుకొస్తారు. ఈ సంవత్సరం ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాం ఆపరేషన్ సింధూర్. అదేవిధంగా ఇంకా మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహాకుంభమేళా పలు అంశాల ప్రస్తావన. ఈ విధంగా ఎన్నో వాటిని ఛేదించి వచ్చామన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రధాని మోడీ. నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు, తొలి 3 రోజులు టోకెన్లున్న భక్తులకే అనుమతి. సుందరంగా ముస్తాబైన తిరుమల. విధంగా నేటి అర్ధరాత్రి నుంచి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలంటే ఈ విధంగా తిరుమలలో తొలి 3 రోజులు టోకెన్లున్న భక్తులకే అనుమతి. విధంగా ఎవరైతే టోకెన్లు తీసుకుంటారో వాళ్ళకే ఈ వైకుంఠ దర్శనానికి అనుమతి అంట. సుందరంగా ముస్తాబైన తిరుమల. మా సమావేశంలో పాల్గొన్న దత్తాత్రేయ, ఓసా బలే, బన్వరిలాల్ పురోహిత్, మోహన్ భాగవత్, కమలేష్ డి పటేల్, కృష్ణ ఎల్లా, సీతక్క తదితరులు. భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికే అవసరం. సాంకేతికతకు మానవుడే యజమాని కావాలి. విశ్వసాంగ్ శిబిరంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్. ఈ విధంగా సమావేశంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ, ఈ విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ సమావేశాన్ని అధ్యక్షత నిర్వహిస్తున్న సందర్భంగా ఈ విధంగా భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికి అవసరం. హైదరాబాద్ భారతదేశం విశ్వగురువు కావడం ఆకాంక్ష కాదని, ఇది ప్రపంచానికే ఎంతో అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఈ విధంగా ఒక భారతదేశ గొప్పతనాన్ని వివరిస్తున్నట్టుగా చూడొచ్చు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. ఇది ప్రపంచానికే ఇండియా ఆదర్శం ఈ విధంగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వివిధ అంశాలతో సాంకేతికతకు మానవుడే యజమాని కావాలి. విశ్వసంఘ్ శిబిరంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్. భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికి అవసరం. భారతదేశం అనేది విశ్వగురువు కావడం ప్రపంచానికి అవసరం అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతున్నారు ఈ సమావేశంలో బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.